సంగారెడ్డిలోని 12వ వార్డులో పోచమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ. వైకుంఠపురం వరదాచార్యుల స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో స్థానికులతో కలిసి భూమి పూజ ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి. ముఖం పెట్టి 12వ వార్డు బైపాస్ రోడ్లో గల భవానీమాత అమ్మవారి విగ్రహం మన దసరా నవరాత్రులప్పుడు ఆ గుడి తీసివేసి మళ్ళీ పోలీసు వారి సహకారంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. మరి నూతనంగా మందిరం నిర్మిస్తామని ఆ రోజే అనుకున్నాము. దానికోసమే పంతులు గారికి అడిగితే దీపావళి తర్వాత ముహూర్తాలు ఉన్నాయని చెప్పడం వల్ల ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే వైకుంఠపురం స్వామి గారు వరదాచార్యులు గారు వచ్చి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయాన్నే అక్కడ విగ్రహానికి పూజలు చేసి కొద్దిగా ముందడికి జరిపి అక్కడే నూతనంగా అమ్మవారి ఆలయం నిర్మించడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం స్వామివారి ఆధ్వర్యంలో కాలనివాసులు మరియు అందరి ఆధ్వర్యంలో 12వ వార్డు ప్రజల ఆధ్వర్యంలో కానీ సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి గుడికి సంబంధించిన ఏదైతే మండప నిర్మాణానికి సంబంధించిన పనులను ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ తెలియజేసేది ఏమనగా ఇట్టి ఆలయ నిర్మాణంలో భక్తులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మన కాలనీలో ఉన్న భవానీమాతకు మీకు చేతనైనంతగా మీరు ఇక్కడ టెంపుల్ వద్ద వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించగలరని అందరి సహకారం తోటి గుడి నిర్మించుకొని ఖచ్చితంగా రోజు దానిలో దీపము ఖచ్చితంగా మన పూజారిని నియమించుకొని ప్రతిరోజు పూజలు జరిగే విధంగా ఆలయాన్ని నిర్మించుకొని ఇక్కడ ఉన్న కాలనివాసులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా చిరకాలం ఉండి అందరం కూడా సుఖశాంతులతో ఉండేటట్టుగా అమ్మవారు దీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇక్కడ హాజరైన నా మిత్రులు కానీ నా తోటి మిత్రులు కానీ పెద్దలు కాలనీ పెద్దలు అందరికీ నేను చేతులు పెట్టి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.